ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాక్యము, పదును గల మ్రానుగా ఆయన మనలను చేయును. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 15వ వచనం. కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. స్వల్ప జనమైన ఇశ్రాయేలీలు వారికంటే అధికులైన బలమైన శత్రువులను చూచి భయపడుతూ ఉండగా, వారి ఎదుట వారు దాటలేనంత ఎత్తైన పర్వతములు వారిని భయపెడుతూ ఉండగా, సర్వశక్తిగల దేవుడు స్వల్ప జనమైన ఇశ్రాయేలీలను ధైర్యపరుస్తూ, నేను మిమ్ములను పదును గల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా చేస్తాను. మీరు పర్వతములు నూర్చుదురు, వాటిని పొడి చేయుదురు, కొండలను పొట్టువలే చేయుదురు. మీ ఎదుట ఏ మనుష్యుడును నిలువలేడని వాగ్దానం చేస్తున్నాడు. నేడు మిమ్మును కూడా దేవుడు పదునైన మ్రానుగా చేయును. ప్రార్థన. ప్రభువైన యేసు, మా సమస్యలను చూచి భయపడక వాటిని ఎదిరించే ఆయుధములుగా మమ్ములను చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.